పట్టణంలోని సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్లో ఈ నెల 25న జరిగిన మహిపాల్ హత్య కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. కర్ణాటక రాష్ట్రం చంద్రబావికి చెందిన మహిపాల్ బెడ్డింగ్ సెంటర్లో ఉంటూ కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ నెలపై పక్కపక్కనే బెట్టింగ్ సెంటర్లో పండుకున్నారు. ఈ సమయంలో వాసుకుమార్ సెల్ ఫోన్ ఎవరో దొంగలించారు. అయితే మహిపాల్ సెల్ ఫోన్ దొంగలించాడని అతన్ని 2 రోజులు మద్యం తాగించి తన స్నేహితులతో కొట్టించాడు. దీంతో 25న బెట్టింగ్ సెంటర్లో అతను మృతి చెందాడు. దీనిపై పట్టణ 1 టౌన్ పోలీసు కేసు నమోదు చేసి సిఐ రాజగోపాల్ నాయుడు విచారణ చేసి 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. తుమ్కూరు జిల్లా అని తెలిసింది. వెంటనే అక్కడ విచారించి సీసీటీవీ ఫుటేజ్లంతా పరిశీలించి మృతుడి ఐడెంటిటీ కనుక్కున్నాం. తర్వాత మేము అక్కడ ఉండే వాళ్ళని విచారించాం. మాకు తెలిసిన విషయం ఏంటంటే 22వ తారీఖు సాయంత్రం వాసుకుమార్ అనే వ్యక్తి ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి అక్కడ బెడ్ తీసుకొని పడుకున్నారు. అతని పక్కనే ఈ మృతుడు మహిపాల్ అనే అతను కూడా ఉన్నాడు. 23 ఉదయం అతని ఫోన్ దొంగిలించినారు ఎవరో అని తెలుసుకున్నారు. ఫోన్ కనబడలేదు. పక్కనే ఉండే వాసుకుమార్ వచ్చి మన మహిపాల్ని అడిగాడు. నేను దొంగిలించలేదన్నారు. తర్వాత అదంతా వెతికాడు ఆ బెడ్డింగ్ సెంటర్లో. ఆ రోజు ఏమీ దొరకలేదు 23. మళ్ళా 24 ఉదయం నేను బెంగళూరుకి చెందినోడని వాసుకుమార్ నికారాపోర్ట్ పెనుగొండలో పనిచేస్తానని తనకు ఆ సెల్ ఫోన్ అందులో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మేనేజర్గా ఉంటే కొంచెం మెటీరియల్ ఉందని చెప్పాడు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సురేష్ అనే అతను అతనికి చెప్పింది ఏంటంటే ఈ మహిపాల్ అనే అతను 3 నెలల నుంచి ఇక్కడే పడుకుంటాడు, ఇక్కడ లేబర్గా పనిచేస్తాడు, ట్రాక్టర్ డ్రైవర్గా అని చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి అతన్ని కొట్టారు. ఇంకా ఒక 2 అక్కడ. వెంటనే ఆ రోజు సాయంత్రం పనికి పోయి వచ్చిన తర్వాత కొట్టారు. 24 సాయంత్రం కొట్టిన తర్వాత నేను బోయపేటలో ఒక చోట పెట్టాను అని ఆ దెబ్బలకు తాళలేక మహిపాల్ కర్ణాటక వ్యక్తి చెప్పాడు, చనిపోయిన మృతుడు. తర్వాత 25 ఉదయం వాళ్ళు ఎక్కడ పెట్టావో చూపిద్దామని వెళ్ళారు. పరిగి బస్ స్టాండ్ దగ్గర కొంచెం మందు బాగా తాగారు. అక్కడి నుంచి ఆటోలో వెళ్ళి అక్కడ బోయపేటలోకి వెళ్ళారు. అక్కడ అడిగితే సెల్లు లేదని చెప్పారు. అక్కడ ఎందుకు చూపించలేదంటే చనిపోయిన వ్యక్తి మహిపాల్ చెప్పాడు, నేను దెబ్బలకు భయపడి చెప్పానని. వెంటనే అక్కడ మళ్ళా మందు తాగారు. ఆ వాసుకుమార్కి డబ్బులు లేకపోతే అతని భార్య అకౌంట్ నుంచి రవి అని అతనికి 1000 రూపాయలు ఫోన్పే చేసి తెప్పించుకొని డబ్బులు తాగారు. తాగిన తర్వాత నేరుగా ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి పగలందరూ అక్కడ ఎవరు లేరు.